ఈ నెల 28వ తేదీన శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్ లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్ పై ఆర్థిక శాఖతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో నిర్వహించిన సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి పథకాలను ఈ ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాలుగా మారింది. సవాలును అధిగమించవలసిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఆర్థిక ఆరోగ్య సూచీలో రాష్ట్రం అట్టడుగున ఉందనే అంశము ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో భవిష్యత్ ఆదాయాలను కూడా వాడేయటం వల్లే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయానికి వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక వంటి పాలసీతో ప్రభుత్వం ఆదాయం వదులుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పింఛన్లు పెంచడంతో పాటు నెలకు 2,720 కోట్ల ప్రభుత్వం వెచ్చిస్తుందన్న విషయం ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయంతో కొంత ఊరట లభించిందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కూర్చోండి.